నిర్మాత దిల్ రాజు ఈ మధ్య స్పీడ్ తగ్గించాడు. ఏడాదికి 4-5 సినిమాలు చేస్తూ బిజీగా ఉండే ఆయన ఎప్పుడైతే ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాడో అప్పట్నుంచి సినిమాలపై ఫోకస్ చేయటం లేదని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా దేవిశ్రీ ప్రసాద్తో ఎల్లమ్మ ఒకటి చేస్తున్నాడు. ఈ 2 సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీదున్నాయి. ఎప్పటినుంచో దిల్ రాజు పవన్ కళ్యాణ్తో మరో సినిమా చేయాలని ప్రయత్నాలు సాగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ రీఎంట్రీ వకీల్ సాబ్తో మంచి విజయాన్ని అందుకున్న దిల్ రాజు ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ఓజీ తర్వాత పవన్తో దిల్ రాజు ఒక సినిమా చేయాలని, ఆయన డేట్స్ కోసం తిరుగుతున్నాడని టాక్ వచ్చింది. అంతేకాకుండా పవన్ కూడా డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతానికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్న పవన్ తర్వాత దిల్ రాజు బ్యానర్లో సినిమా చేయనున్నాడని రూమర్స్ వస్తున్నాయి. ఈ మధ్యనే దిల్ రాజు అర్జున అనే టైటిల్ను రిజిస్టర్ చేయించాడు. అందరూ ఈ టైటిల్ విజయ్ దేవరకొండ కోసమే అని చెప్పుకొస్తున్నారు. కానీ ఈ పవర్ఫుల్ టైటిల్ పవన్ కోసమే రిజిస్టర్ చేయించాడని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మైథలాజికల్ నేపథ్యంలో సినిమాలో మంచి విజయాన్ని అందుకుంటున్న నేపథ్యంలో పవన్ సైతం ఆ కాన్సెప్ట్ టోన్ సినిమా చేయాలని చూస్తున్నాడట. దానికోసమే ఈ టైటిల్ని ఎంచుకున్నారని సమాచారం. టైటిల్ బాగుంది, నిర్మాత కూడా సెట్. మరి పవన్ని అర్జున్గా చూపించే కెపాసిటీ ఉన్న డైరెక్టర్ ఎవరు? అది వర్కౌట్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.